ప్రేజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 13వ వచనాన్ని క్లెయిమ్ చేద్దాం. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఇది ఏంటి మీనింగ్ అంటే, సింహం వస్తే మీరు చాలా భయపడతారు కదండి. ఒకవేళ నాగపాము వస్తే, అది కూడా స్నేక్ వచ్చినా మీరు చాలా భయపడతారు. అంటే వాటిని జయించడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, సాతాను మిమ్మల్ని శోధిస్తే ఎట్లా జయిస్తామండి? ప్రార్థనతో కదా. అందుకు దీంతో కంపారిజన్ చేయడం జరిగింది. సో ఏదైనా ఒకవేళ సాతానుడు మిమ్మల్ని శోధించినట్లయితే ఆ సాతానుడిని మీరు కాళ్ళ కింద వేసి శీఘ్రంగా తొక్కగలరు. ఎట్లా అంటే ప్రార్థన ద్వారా. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎట్లా దిగిందో, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తుందండి. అట్లా వచ్చినప్పుడు మనము తెలియకుండానే మనలో శక్తి, ఒకటి ఏదో తెలియని పవర్ అనేది వస్తుంది. అదే హోలీ స్పిరిట్ అండి. ఎప్పుడైతే ఆ పవర్ని మీరు పొందుకున్నారో, ఏదైతే దురాత్మలు మిమ్మల్ని శోధిస్తున్నాయో అవి ఆ యొక్క పవర్ వలన భయపడిపోయి పారిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి కాలిపోతుంది అంటే దాంట్లోకి వెళ్ళి ఎవరు చేపెట్టరు కదండి. అలానే పరిశుద్ధాత్మతో మనం ఉన్నప్పుడు దురాత్మలు మన దగ్గరికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయవండి. ఎందుకంటే దురాత్మలకి హోలీ స్పిరిట్ అంటే, ఆ యొక్క పవర్ అంటే భయం, దూరంగా వెళ్ళిపోతాయండి. రోమన్స్ 16th చాప్టర్ 16వ అధ్యాయం 20వ వచనాన్ని క్లెయిమ్ చేద్దాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. చూసారా, ఆ యొక్క వర్సెస్కి ఇక్కడ కనెక్షన్ ఉంది. సమాధానకర్తయగు దేవుడు అంటే మన యేసయ్య. ఏదైతే మీరు ఆ యొక్క సాతాన్ని మీరు జయించాలనుకుంటున్నారో, మీ కాళ్ళ కింద త్రొక్కాలనుకుంటున్నారో, దేనితో మీరు జయించగలరంటే యేసయ్యకి ప్రార్థన చేస్తే, ఆ యొక్క ప్రార్థనలో మీరు శక్తి పొందుకుంటే ఈజీగా మనం సాతాన్ని జయించగలం. ఇది ఎలా జరుగుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్లనే మనకు జరుగుతుంది. ఆయన మనకి తోడుగా ఉంటారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.